చెప్పండి అసలు ఈ దేవుడు ఉన్నాడా? కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎక్కువ శాతం నమ్ముతారు, తక్కువ శాతం నమ్మరు. భగవంతుడు ఉన్నాడండి. హ్మ్. ఉన్నాడు కాబట్టే సృష్టి నడుస్తుందండి. మీరు సినిమా చూస్తున్నారు. హ్మ్. దాని మీద మంచి సినిమా ఆడొచ్చు, హ్మ్. చెడు సినిమా ఆడొచ్చు. హ్మ్. సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ ఎప్పుడు తెల్లగానే ఉంటుందండి. హ్మ్. మన జీవితంలో కూడా అంతే అన్నమాట. భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో బతికేవాళ్ళం అనమాట. హ్మ్. ఇప్పుడు మీరు ఎంత రికార్డ్ చేస్తున్నారు అంటే హ్మ్. దీని వెనకాల ఒక కెమెరామెన్ ఉన్నాడండి. హ్మ్. వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మనం దాంట్లో రికార్డ్ అవుతున్నాం. హ్మ్. అటువంటి భారతీయులు ఏంటంటే విశ్వాసంతో బతికేవాళ్ళు అనమాట. హ్మ్. పరిపూర్ణమైన విశ్వాసం. హ్మ్. ప్రహ్లాదుని అడిగాడు, దేవుడు ఇంట్లో ఉన్నాడా అని స్తంభంలో. హ్మ్. ఉన్నాడు అని నిరూపించాడు భగవంతుడు. నరసింహస్వామి అవతారం ఎత్తాడనమాట. హ్మ్. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, విశ్వాసం కావాలి. హ్మ్. ఏదైనా భారతీయులు ఆలయంలో భగవంతుడికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అనమాట. హ్మ్. దానికి చాలా శాస్త్రం ఉంది. ఒక ఆలయం కట్టాలంటే హ్మ్. పూర్వంలో వాళ్ళ జీవితాలన్నీ త్యాగం చేశారండి. హ్మ్. వందల్లో సంవత్సరాలు, ఒక తరం కాదు, రెండో తరం, మూడో తరం కట్టిన ఆలయాలు కూడా ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి అన్నమాట. హ్మ్. కాబట్టి ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా అందరూ కూడా భగవంతుడి పైన పరిపూర్ణమైన విశ్వాసంతో బతికే వాళ్ళే భారతీయులండి. హ్మ్. ఓకే. ఆధారం ఏంటండి? ఆధారం, పూలమాలకు ఆధారం ఏంటండి? హ్మ్. పూలమాల ఇప్పుడు రకరకాల పూలు ఉంటాయండి, హ్మ్. పూలే కనిపిస్తుంటాయి. హ్మ్. ఆధారం దారం ఆధారం అండి. హ్మ్. అదంటే మనిషికి కూడా ఆధారం భగవంతుడు ఆధారం అండి. హ్మ్. భగవంతుడు మనలో ఉన్నాడనమాట. హ్మ్. తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంట. హ్మ్. భగవంతుడు దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట. హ్మ్. అరే వరే మనిషిగా పుట్టించాను, ఏమి కోరుకోవాలి అది కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అడవిలో కూర్చున్నాడంటండి. హ్మ్. మన వాళ్ళు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటండి. హ్మ్. అక్కడ కూడా వద్దని చెప్పి సముద్రంలో కూర్చున్నాడంటండి. హ్మ్. అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట. హ్మ్. అప్పుడు భగవంతుడు ఆలోచించారంట, హ్మ్. ఎక్కడ వీళ్ళు కూర్చుంటే నన్ను వెతకరు అని హ్మ్. వచ్చి మనలో కూర్చున్నాడు అనమాట. హ్మ్. కాబట్టి మనమందరం ఆత్మస్వరూపులం అనమాట. హ్మ్. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, హ్మ్. వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. హ్మ్. ఈరోజు మనకు ఆ సంబంధాలు లేవండి. హ్మ్. ఎందుకు? మహాత్ములతో సంబంధం లేదు. హ్మ్. యవ్వనంలో యువకులకు ఏం చేయాలో తెలియదు. హ్మ్. టైంపాస్ ప్రతివాడు అనుకుంటారు, టైంపాస్ అవ్వాలనుకుంటారు. కాలం భగవంతుడి స్వరూపం అండి. హ్మ్. గడిచిన సమయం మళ్ళీ రాదండి. కోట్లు ఇస్తా అన్నారు రాదు. హ్మ్. కాబట్టి ఆ కాలం భగవంతుడి స్వరూపం. సృష్టిలో అన్నీ నడుస్తున్నాయి అంటే భగవంతుడు ఒకడు కూర్చొని ఎట్లయితే ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటారో హ్మ్. అట్లా కూడా ఒక సినిమా తీస్తున్నాడు అంటే దాని వెనకాల ఈ సృష్టి అంతా నడుస్తుంది అంటే భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసంతో బతుకుతున్న వాళ్ళం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,